గుడి ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఆ ఎంట్రన్స్ ముందుగానే మీకు చూపిస్తున్నటువంటి ఈ కోనేరు ఉంది. ఈ కోనేరు ఎప్పుడూ వాటరు ఆ రకంగా వస్తూనే ఉంటుంది. అలానే ఈ కోనేటి వాటర్తోనే స్వామివారికి నిత్యాభిషేకం చేస్తూ ఉంటారు. ఈ కోనేరు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఈ కోనేరు వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ తాగటం వల్ల మోకాల నొప్పులతో ఎవరైతే బాధపడుతున్నారో ఆ మోకాల నొప్పులు పటాపంచలయ్యే అవకాశం ఉంది. ఈ కోనేరు వాటరు నిత్యం ఈ పరిసర ప్రాంతాల నుంచే కాకుండా గుంటూరు మరియు పల్నాడు జిల్లా వాసులు ఒక్కసారి ఈ ప్రాంతానికి వచ్చి వాటర్ తీసుకువెళ్తే మరలా వచ్చి ఈ వాటర్ కోసం ప్రత్యేకంగా ఈ ఆలయానికి రావటం ఈ ఆలయం యొక్క విశిష్టత. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని నేను తీర్థంగా తీసుకోవటం జరిగింది. అలానే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయంటే ఈ నాణాన్ని వేసి ఆ నాణం రూపం కూడా వాటర్లో కనబడుతూ ఉంటుంది. అది చూపిస్తాను మీకు.